ఆంధ్రప్రదేశ్లో వైసీపీ లీడర్లను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ఒకరి తర్వాత మరొకరిపై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే వల్లభనేని వంశీని జైలుకు కూడా పంపించేశారు. ఇప్పుడు కూటమి సర్కార్ టార్గెట్ ఆయనేనా? సిక్కోలులో వైసీపీలో కీలకంగా ఉన్న ఆయన్ను జైలుకు పంపేందుకు రంగం సిద్ధమవుతోందా? మరికొందరు నేతలను కూడా ప్రభుత్వం టార్గెట్ చేసిందా? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ లీడర్లకు కష్టకాలం నడుస్తుంది. ఫ్యాన్ పార్టీకి చెందిన మాజీ మంత్రులపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రులు విడదల రజనీ, కొడాలి నాని, కాకాని గోవర్ధన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కూటమి సర్కార్ కేసుల మీద కేసులు పెట్టింది. మరికొందరు నేతలపైన వరుసగా కేసులు నమోదు చేస్తోంది. ఇటీవల వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళికి జైలుకు పంపించి చుక్కలు చూపించారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును కూటమి సర్కార్ టార్గెట్ చేసినట్టు ప్రచారం సాగుతుంది. ఆయనపై కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దాంతో ఆయన్ను సైతం అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతుంది. అటు అనంతపురం జిల్లా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు కూడా కూటమి సర్కార్ చుక్కలు చూపిస్తుండడం హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ కేసును పోలీసులే నమోదు చేయడంపై మాజీ మంత్రి మండిపడ్డారు. 2.5 నెలల క్రితం తెప్పల ఢిల్లీరావు అనుమానాస్పద రీతిలో మృతి చెందారని మాజీ మంత్రి గుర్తు చేశారు. అప్పట్లో ఢిల్లీరావు మృతిపై ఉద్దానంలో పెద్ద ఎత్తున చర్చ జరిగిందని, పోస్ట్ మార్టం సమయంలో నిరసనలు కూడా జరిగాయని చెప్పారు. అయితే అనుమానాస్పద మృతిపై వివరాలు వెల్లడిస్తామని చెప్పిన పోలీసులు తీవ్ర జాప్యం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఉద్దానంలో అనుమానాస్పద రీతిలో మనిషి చనిపోతే వాస్తవాలు వెల్లడించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? ఉద్దానంలో గొంతు మూగపోవాల్సిందేనా అని ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన వారిపై ఎఫ్ఐఆర్లు వేసి కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తే ఎఫ్ఐఆర్లు వేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనపై 3 ఎఫ్ఐఆర్లు వేశారని చెప్పుకొచ్చారు. అయితే అప్పలరాజుపై కేసు నమోదు కావడం వెనుక పలాస ఎమ్మెల్సీ గౌతు శిరీష ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. మరోవైపు మాజీ ఎంపీ గోరంట్లను కూడా కూటమి సర్కార్ టార్గెట్ చేసినట్టు ప్రచారం సాగుతుంది. అనంతపురంలో వైసీపీ కార్యకర్త కురుబలింగమయ్య మృతదేహానికి నివాళులు అర్పించేందుకు వెళ్తున్న గోరంట్ల మాధవ్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో గోరంట్ల మాధవ్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు పోలీసుల అనుమతి కావాలా అంటూ ఆయన ప్రశ్నించారు. తనను కావాలనే పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. రాప్తాడు నియోజకవర్గంలో శాంతి భద్రతలు క్షీణించాయని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లాలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ప్రభుత్వం టార్గెట్ చేసింది. కొన్ని నెలలుగా కాకాని గోవర్ధన్ రెడ్డిపై వివిధ కేసులు నమోదవుతున్నాయి. ఇందులో 6 కేసులు తీవ్రమైన నేర స్వభావం కలిగినవి ఉన్నాయి. మరోవైపు గతేడాది కనుపూరు కాలువ అక్రమాలపై కాకాని గోవర్ధన్ రెడ్డిపైన మరో కేసు నమోదైంది. నవంబర్ 2024లో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతిని బయటపెట్టేందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి రైతులతో కలిసి కనుపూరు కాలువ వద్ద నిరసన చేపట్టారు. పోలీసులు వెళ్లి ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచారు. అనుమతి లేకుండా చేపట్టిన ఈ నిరసనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక తాజాగా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తం మైన్స్ నుంచి లీజు ముగిసిన తర్వాత కూడా 250 కోట్ల రూపాయల విలువైన క్వార్జ్ను తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. మైనింగ్ అధికారుల ఫిర్యాదుతో కాకాని సహా 7గురిపై ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. ఇందులో కాకాని A4గా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే 3గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాకానిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే వైసీపీ లీడర్లపై వరుస కేసులు నమోదవుతుండడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ ఆధారంగానే నేతలను టార్గెట్ చేసి మరీ కేసులు పెడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ముగ్గురి అరెస్టులు తర్వాత మరికొందరు నేతలపై కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద వైసీపీ నేతలపై కేసులు పెట్టడం మాత్రం ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.